ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు మేరీ స్టెల్లా. మాది వైజాగ్ బ్రదర్. నేను ఒక గాడ్ సర్వెంట్‌ని. ప్రెజెంట్ మినిస్ట్రీలోనే ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు బ్రదర్. పాప ఫార్మడీ థర్డ్ ఇయర్, బాబు 10th క్లాస్. ఎగ్జామ్స్ అయిపోయాయి బ్రదర్. మీ మినిస్ట్రీ ద్వారా నేను పొందుకున్న మేళ్ళు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బ్రదర్. చాలామంది సాక్ష్యాలు నేను వింటున్నాను. మీరు చెప్పే మెసేజెస్ కూడా వింటున్నాను. కానీ నేను అర్లీ మార్నింగ్ ప్రేయర్లో అయితే జాయిన్ అవ్వలేకపోయాను బ్రదర్. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రేయర్ చేసుకుంటాను కదా. నా మినిస్ట్రీ ద్వారా, నా ప్రేయర్స్ ద్వారా ఇతరులు మేము ఆశీర్వదించబడ్డామని చెప్తున్నారు కాబట్టి నేను కూడా నాది కూడా నేనే పొందుకోవాలి అని చాలా ప్రయాసపడ్డాను బ్రదర్. అయితే చాలామంది వాక్యాలు, చాలామంది మెసేజెస్ నేను విన్నాను. ప్రార్థించండి, ప్రయత్నించండి అనే విన్నాను. నేను ఆ వేలోనే వెళ్తూ వచ్చాను బ్రదర్. ఆ విధంగా నేను పోరాడుతూ వచ్చాను. ఎందుకంటే నాకు దాదాపుగా నా పరిస్థితిని బట్టి నేను 7 lakhs అప్పు చేశాను బ్రదర్. ఎందుకంటే నాకు కలిగినది నాకు అంటే అమ్ముడు పోకపోవటం, ఈ విధంగా అవ్వకపోవటంతో నేను అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు ఇదే లాస్ట్ ప్రభు, ఇంకెప్పుడు అప్పు చేయను, ప్లీజ్ యేసయ్యా నా అప్పు తీర్చండి అని ఈ విధంగా ప్రేయర్ చేస్తూనే వచ్చాను. అయితే మీ యొక్క మెసేజెస్ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని అర్లీ మార్నింగ్ నేను ఒక్కదాన్ని చేసుకోవచ్చు ప్రేయర్ అనుకున్నాను. అనుకోని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. సరే అప్పు ఎలా తీర్చుకోవాలి అని నాకున్న వీటి మీదే నేను డబ్బు ఎలాగైనా తెచ్చుకోవాలి అని హైదరాబాద్ కూడా వెళ్ళాను బ్రదర్. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ 2 days ఉన్నాను. పని అయిపోతుంది, సక్సెస్ అయ్యి విజయంతో వస్తాను అనుకున్నాను. కానీ దేవుడు అవనివ్వలేదు బ్రదర్. ఎందుకంటే మీరు చెప్పే ఆ వాక్యం, అవే అసలు ఆ స్తుతించుట మంచిది అంటే ఏంటో మీ యొక్క మెసేజ్ ద్వారా, మీ యొక్క ఛానల్ ద్వారా నేను అనుభవించాను బ్రదర్. అది చాలా బ్లెస్సింగ్ మినిస్ట్రీ మీది. నేను కూడా చాలా బ్లెస్ అయ్యాను బ్రదర్. ఇలా స్తుతించాలి అనేది నేను ఒక డిఫరెంట్ వేలో, డిఫరెంట్గా ఫస్ట్ టైం విన్నాను. నేను ఆత్మీయంగా, మానసికంగా చాలా తృప్తి పడుతున్నాను బ్రదర్. తృప్తి చెందుతాను. అదే బ్రదర్, అర్లీ మార్నింగ్ ప్రేయర్కి ఎలాగని జాయిన్ అవ్వాలి. అక్కడ పని అవ్వలేదు బ్రదర్, హైదరాబాద్లో నా పని. సరే నిరాశతోనే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను, మార్చి 1st ఇంటికి వచ్చాను. సరే కొంచెం అలసిపోయాను కదా, ఇక మండే నుంచి 3:30కి జాషువా బ్రదర్ వారి ఛానల్లో అర్లీ మార్నింగ్ ప్రేయర్కి నేను జాయిన్ అవ్వాలి అని తీర్మానం చేసుకుని బ్రదర్. మండే నుంచి 4th నుంచి నేను జాయిన్ అయ్యాను. అర్లీ మార్నింగ్ 3:30 to 5 ప్రేయర్స్లో నేను జాయిన్ అయ్యి మీతో పాటుగా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్న సమయంలో నా హృదయం ఎంతో సంతోషపడేది. నాకెంతో ధైర్యం వచ్చేది. ప్రభు నాతో ఉన్నాడు అన్న ఫీల్ కలిగింది నాకు. ఇంకా ఎక్కువ ఫీల్ అనుభవించాను బ్రదర్. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడైతే అర్లీ మార్నింగ్ ప్రేయర్లో జాయిన్ అయ్యానో ఆ తర్వాత నాకు 11th మార్చి 11th అంటే 1 week లోపే నా హౌస్ సేల్ అయినట్టుగా, హౌస్ సేల్ పెట్టాం బ్రదర్. అది కొంటానని వచ్చారు, పార్టీ వచ్చింది. తర్వాత 13th కొంత అడ్వాన్స్ ఇచ్చారు బ్రదర్. ఇక ప్రభు సంపూర్ణంగా నువ్వు నాకు మిగతా అమౌంట్ కూడా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ ప్రేయర్ నాకు కూడా అలవాటైపోయింది బ్రదర్. అంతేకాదు పేపర్ మీద రాసుకోవటం, నా పిల్లలకు కూడా నేను అదే అలవాటు చేశాను. మీరు చెప్పినట్లుగా పేపర్ మీద రాసుకొని థ్యాంక్ యూ జీసస్ అని, నిజంగా ఆ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తా ఉంటే నిజంగా హృదయంలో నుంచి నాకు ఎంతో సంతోషము, సంతృప్తి కలుగుతూ ఉంది బ్రదర్. చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చెప్పిన విధానము చాలా సంతృప్తికరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నా కొరకు మీరు ప్రేయర్ చేసినందుకు. మీకు కూడా మెసేజ్ పెట్టాను ప్రేయర్ చేయమని. తర్వాత ఫైనల్గా నేను ఎప్పుడైతే ఆ ప్రేయర్ చేయటం ఆరంభించానో ప్రభు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో సంతృప్తి కాకుండా నా అక్కర కూడా ప్రభు తీర్చాడు. మిగతా అమౌంట్ కూడా దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నాను బ్రదర్. నాకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎవ్రీడే ఈ విధంగా పాల్గొంటాను. అనేకులకు కూడా నేను మీ యొక్క ఛానల్ని షేర్ చేస్తున్నాను బ్రదర్. మెసేజెస్ అండ్ అర్లీ మార్నింగ్ ప్రేయర్ కొరకు ఎంకరేజ్ చేస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ లార్డ్, నా విషయంలో మీరు చేసిన మేలుకై. జాషువా బ్రదర్ యొక్క ఫెలోషిప్లో నన్ను కూడా ఒక మీరు పార్ట్నర్గా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. వందనాలు. మీ సహవాసాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.